హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది 5th సెమిస్టర్ బీబీఏ జనరల్ వాళ్ళకు సంబంధించిన క్వశ్చన్ పేపర్. సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఇది మార్కెటింగ్ ఎలెక్టివ్ పేపర్. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఒక క్వశ్చన్ పేపర్. సిలబస్ సిబిసిఎస్ R19 ఒక సిలబస్. డిసెంబర్ 2024లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. మనకు మార్క్స్ 80 మార్క్స్ ఉంటాయి. 3 hours టైం ఉంటుంది. సెక్షన్ ఏలో మనకు 8 క్వశ్చన్స్ ఇస్తాడు. మన ఏవైనా 5 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ సిఆర్ఎం గురించి ఖచ్చితంగా. ఇక్కడ సిఆర్ఎం అంటే ఏంటండి? ఇక్కడ మనకు సిలబస్లోనే ఉంది, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే ఏంటో బ్రీఫ్గా నీట్గా నోట్స్లో రాసుకొని అర్థం చేసుకోండి. ఓకే, మనకు ఏదైనా సబ్జెక్ట్ ఇది ఈజీగా ఉంటుంది. సో అర్థం చేసుకొని చదివితే మనకు ఈజీగా ఎగ్జామ్లో పాస్ అవ్వచ్చు. ఒకసారి గమనించండి. ఇక్కడ సెక్షన్ బిలో చూసుకోండి. సెక్షన్ బిలో కూడా సిఆర్ఎం గురించి ఖచ్చితంగా అడుగుతారు. బెనిఫిట్స్ ఏంటి, సిఆర్ఎం టైప్స్ ఎన్ని ఉంటాయి, ఓకేనా, కస్టమర్ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది బ్రీఫ్గా అడుగుతారు. కాబట్టి మీరు అన్నీ చదవాలి. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 4th క్వశ్చన్లో చూడండి, డిస్క్రైబ్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ డెవలపింగ్ ఏ సిఆర్ఎం స్ట్రాటజీ. ఒక కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ డెవలప్ చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ రెడీ చేయండి. ఒక స్ట్రాటజీ ఎలా డెవలప్ చేసుకోవాలి కస్టమర్తో రిలేషన్షిప్ అనేది ఫ్రేమ్వర్క్లో చేయాలి. మీరు డయాగ్రామ్ అనేది ఒక ఫ్రేమ్వర్క్లో ఎలా ఇస్తారో నీట్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ డయాగ్రామ్కి మీరు ఫ్రేమ్ చేసినందుకు మీరు ఆ ఫ్రేమ్కి నీట్గా ఉన్నట్లయితే ఆయన ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఇస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఇక్కడ ఈ క్వశ్చన్కి ఎన్ని మార్కులు అండి? 12 క్వశ్చన్స్ కదా. 12 out of 12 మీకు కంపల్సరీ ఇస్తాడు. ఈ ఫ్రేమ్ అనేది మీరు వేసిన ఫ్రేమ్ డయాగ్రామ్ అనేది నీట్గా ఉన్నట్లయితే అండ్ వాళ్ళకి అర్థమైనట్లు వేయండి మీరు డయాగ్రామ్. అండ్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా, ఇక చూసుకోండి. ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ పేపర్ అనేది ఎగ్జామ్ ప్రిపరేషన్లో హెల్ప్ అవుతుంది. ఓకేనా, డన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.